ఈ వీడియోలో మనం వచ్చేసరికి మన మ్యాథమెటికల్ అబిలిటీ సెక్షన్లోంచి క్వశ్చన్ నెంబర్ 156 టు 165 క్వశ్చన్స్ అనేవి చూడబోతున్నాం. సో ఆల్రెడీ మేమేంటంటే ఏపీ ఐసెట్ 2023 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ యొక్క సొల్యూషన్స్ అనేవి స్టార్ట్ చేసాం. అండ్ దట్ టు మ్యాథమెటికల్ అబిలిటీలో ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ సాల్వ్ చేసాం. ఏదైతే వీడియో ఉందో దాని యొక్క ప్లేలిస్ట్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి క్వశ్చన్స్ అనేవి చూడవచ్చు. సో ఇప్పుడు మనం ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 156 టు 165 అంటే టోటల్గా 10 క్వశ్చన్స్ అనేవి చూడబోతున్నాం. ఓకేనా. సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో యు ఆర్ వాచింగ్ ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్ అండ్ మై నేమ్ ఈస్ షానవాజ్ ఖాన్. సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద 156th క్వశ్చన్ నెంబర్ 156 చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ 78% ఆఫ్ ఎ నెంబర్ అండ్ 59% ఆఫ్ ద నెంబర్ 59% ఆఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ 323. అంటే ఒక నెంబర్ ఉంది, అవునా. ఒక నెంబర్కి మనం 78% ఫైండ్ అవుట్ చేసాం అండ్ 59% ఫైండ్ అవుట్ చేసాం. ఆ నెంబర్కి 78% ఫైండ్ అవుట్ చేసాం, 59% ఫైండ్ అవుట్ చేసాం. అండ్ ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ అనేది, సో 78% ఆఫ్ దట్ నెంబర్ అండ్ దట్ 59% ఆఫ్ ద సేమ్ నెంబర్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? 323. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పచ్చు, 78లో 59 తీసేయండి, ఎంత వస్తుంది? 59కి ఒక 1 యాడ్ చేస్తే మనకు 60 అవుతుంది. 18 ఒక 19, అవునా, 19%. అంటే ఇక్కడ నుంచి నేనేం చెప్పచ్చు, 19% ఆఫ్ నెంబర్ 19% ఆఫ్ అవర్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 323, అవునా. సో ఇక్కడ నుంచి ఆ నెంబర్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 19% అంటే ఏంటి? 19/100, అవునా. సో పర్సంటేజ్ అంటే 19/100. సో ఇక్కడ నుంచి ఆ నెంబర్, లెటెస్ట్ ఆ నెంబర్ అనేది ఎక్స్ అని చెప్పొచ్చు, ఏదైనా మనం చెప్పొచ్చు. సో నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 323 ఇంటూ 100/19, అవునా. 100/19. సో 19 1s 19 7s. సో ఆ నెంబర్ వాల్యూ ఎంత? సో అవర్ రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ 1700, అవునా. మన నెంబర్ ఏంటి? 1700. కానీ ఇక్కడ అడిగింది నెంబర్ కాదు, ఏం అడిగాడు? ఈ నెంబర్కి 62%. సో 62% ఆఫ్ దట్ నెంబర్. సో 62% అంటే డివైడెడ్ బై 100 ఇంటూ ఆ నెంబర్ ఎంత? 1700. సో 2 zeros క్యాన్సల్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 62 మల్టిప్లైడ్ బై 17. ఓకేనా. నేను మల్టిప్లై చేయను, నేనేం చేస్తాను? మల్టిప్లై చేయను. సో లాస్ట్ డిజిట్ మాత్రమే చూస్తాను. 7 into 2, 7 2s ఎంత? 14. అంటే నా లాస్ట్ నెంబర్ అనేది, నా లాస్ట్ డిజిట్ అనేది ఏముండాలి? 4తో ఎండ్ అవ్వాలి. 4తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. సో ఆన్సర్ ఈజ్ 1054. లేదు, మీరు కావాలంటే దీన్ని మల్టిప్లై చేసినా చూడవచ్చు. సో ఆన్సర్ ఈజ్ 1054. అర్థమైందా? నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 157 చూద్దాం. ఇన్ అన్ ఆఫీస్ 40% ఆఫ్ ద స్టాఫ్ ఈజ్ ఫీమేల్ అండ్ 40% ఆఫ్, ఇక్కడ చూడండి, 40% ఆఫ్ స్టాఫ్ ఈజ్ ఫీమేల్. 40% ఆఫ్ స్టాఫ్ అనేది ఫీమేల్, 40% ఆఫ్ ఫీమేల్ అండ్ 60% ఆఫ్ మేల్ ఓటెడ్ ఫర్ మీ. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ లెటెస్ట్ సే ఒక 100 మంది ఉన్నారండి టోటల్గా. ఒక ఆఫీస్లో 100 మంది ఉన్నారు. ఆ 100 మందిలో మేల్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు. ఏమంటున్నాడంటే 100 మందిలో 40% అంటే 40 మంది, ఓకేనా. 40 మెంబర్స్ ఏంటంటే ఫీమేల్స్ అండ్ మిగిలిన 60 మెంబర్స్ ఎవరు? మేల్. మేల్, అవునా. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాడంటే ఫీమేల్స్లో ఎంతమంది అయితే ఫీమేల్స్ ఉన్నారో ఆ ఫీమేల్స్లో 40% నాకు ఓట్ వేశారు. సో నాకు ఓటు వేసింది ఎంత? 40కి 40%, ఓకేనా. 40కి ఎంత? 40%. సో 40కి 40% ఏమవుతుంది? 16 అవుతుంది. 16. సో 16 మెంబర్స్ నాకు ఓట్ వేశారు. అండ్ మేల్లో కనుక చూస్తే, మేల్లో ఏంటి? 60% ఓట్ వేశారు. సో 40%, ఇక్కడ 60%. సో 60కి 60% 36 నాకు ఓట్ వేస్తారు. సో టోటల్గా నాకు ఎంతమంది ఓట్ వేశారు? 36 ఒక 16 ఎంత? 52, అవునా. 52. సో టోటల్గా నాకు ఎంతమంది ఓట్ వేశారు అంటే ఫేవరబుల్గా 52% ఆఫ్ ద టోటల్ ఓట్స్ నాకు వచ్చాయి. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, 52. క్లియరా? నా కమింగ్ టు ద ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అనేది అవుతుంది. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో 158th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 158. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్, సో 20 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది, ఓకేనా, దేనికి ఈక్వల్ అంట? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 15 ఆర్టికల్స్. ఇది చాలా సింపుల్ ఇది. సో సిపి ఆఫ్, ఓకేనా, సిపి ఆఫ్
20 ఆర్టికల్స్. సో 20 ఆర్టికల్స్ యొక్క సిపి అనేది దేనికి ఈక్వల్ అంట, 15 ఎస్పీకి ఈక్వల్. సో 15 మల్టిప్లైడ్ బై ఎస్పీ. ఇక్కడ నుంచి నేను సిపి బై ఎస్పీ రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చా, చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాను. సో సిపి అపాన్ ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు 15/20. సో 5తో క్యాన్సిల్ చేస్తే 5 3s are 15, 5 4s are 20. అంటే మన కాస్ట్ ప్రైస్ అనేది 3 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత 4 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఎంత 3 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఎంత 4 రూపీస్. మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, 3 రూపాయలు కొన్నాము, 4 రూపాయలు కమ్మాము, అంటే మనకు 1 రూపీ అనేది ప్రాఫిట్గా వచ్చింది. అవునా, 3 రూపీస్కి కొన్నాం కాస్ట్ ప్రైస్, అమ్మిందేమో 4 రూపీస్కి, అంటే 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది. దేనిపైన, సో ఎప్పుడైనా కూడా ప్రాఫిట్ అనేది మనం కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తాం. సో సిపి ఎంత అది, సో 1/3 ఇంటూ 100 ఈజ్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి 1/3 ఇంటూ 100 విచ్ ఈస్ 33.33 లేదా 33 1/3%. 33 1/3% విచ్ ఈస్ ఆప్షన్ 2. చాలా ఈజీ క్వశ్చన్. నా కమింగ్ టు ద 159th క్వశ్చన్ చూడండి. ఇన్ ఎ బాస్కెట్ ఆఫ్ ఫ్రూట్స్ 60% ఆర్ మ్యాంగోస్, రిమైనింగ్ ఆర్ యాపిల్స్. సో ఏదైనా మన ఇష్టం, 100 ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, 200 అనుకోండి, మీ ఇష్టం. కానీ 100 తీసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది. సో నేనేం చేస్తానంటే టోటల్గా నా దగ్గర 100 ఫ్రూట్స్ ఉన్నాయి ఒక బాస్కెట్లో. ఏంటంటే 100 ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ 100 ఫ్రూట్స్లో 60% మ్యాంగోస్ ఉన్నాయి. సో మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయి, 60 ఉన్నాయి. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని యాపిల్స్, అంటే యాపిల్స్ ఎన్ని ఉన్నాయి, 40. యాపిల్స్ ఏమున్నాయి 40. ఇన్ దట్ 25% ఆఫ్ ద యాపిల్స్ ఆర్ గ్రీన్. అంటే ఏవైతే యాపిల్స్ ఉన్నాయో ఆ యాపిల్స్లో 25% గ్రీన్. సో 40కి 25% ఎంత, సో 40 ఇంటూ 25/100 ఇలా క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుంది 10. సో 10 యాపిల్స్ అనేవి ఏమున్నాయి, గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి. 10 అనేవి గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి. రెస్ట్ ఆర్ రెడ్, అంటే మిగిలినవన్నీ ఏంటి 30, మిగిలినవి ఏంటి రెడ్ యాపిల్స్. సో రెడ్ యాపిల్స్ ఇవి. నెక్స్ట్ ఆఫ్ మ్యాంగోస్ 80% ఆర్ రెడ్, అంటే మ్యాంగోస్లో కూడా రెడ్ మ్యాంగోస్ ఉంటాయంట, ఏదో కొత్త వెరైటీ ఉన్నట్టుంది, చూద్దాం. సో ఏదైతే 60 మ్యాంగోస్ ఉన్నాయో ఆ 60కి 80%. సో 60 ఇంటూ 80/100. సో 6 8s are 48, అంటే 48 మ్యాంగోస్ అనేవి రెడ్ మ్యాంగోస్ ఉన్నాయి. రెడ్ మ్యాంగోస్ 48 ఉన్నాయి. రిమైనింగ్ మ్యాంగోస్ ఆర్ గ్రీన్ మ్యాంగోస్. సో 48కి ఎంత 12. సో 12 మ్యాంగోస్ అనేవి గ్రీన్ మ్యాంగోస్. సో ఇప్పుడు మనకు ఏం అడుగుతున్నాడు ఎగ్జామినేషన్లో, సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ గ్రీన్ ఫ్రూట్స్ ఆర్ గ్రీన్ మ్యాంగోస్. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ గ్రీన్ ఫ్రూట్స్ ఆర్ గ్రీన్ మ్యాంగోస్. సో గ్రీన్ ఫ్రూట్స్లో గ్రీన్ మ్యాంగోస్ ఎంత పర్సంటేజ్ అడుగుతున్నాడు, ఓకేనా. సో టోటల్గా గ్రీన్ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. టోటల్గా గ్రీన్ ఫ్రూట్స్ అనేవి ఎన్ని ఉన్నాయో అనేది చూద్దాం. సో టోటల్గా గ్రీన్ ఫ్రూట్స్ కనుక చూస్తే, సో ఇక్కడ చూడండి క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి, ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ పర్సంటేజ్ ఆఫ్ గ్రీన్ ఫ్రూట్స్. గ్రీన్ ఫ్రూట్స్ అంటే ఏమేమి వస్తాయి ఇక్కడ మనకు, గ్రీన్ ఫ్రూట్స్లో మ్యాంగో కూడా వస్తుంది, యాపిల్ కూడా వస్తుంది. సో టోటల్ గ్రీన్ ఫ్రూట్స్. సో జిఎఫ్ అంటే గ్రీన్ ఫ్రూట్స్ అండి, ఓకేనా. గ్రీన్ ఫ్రూట్స్, టోటల్ గ్రీన్ ఫ్రూట్స్ వచ్చేసరికి మ్యాంగోస్ ప్లస్ యాపిల్స్. సో గ్రీన్ మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయి, 12 మ్యాంగోస్ ఉన్నాయి. యాపిల్స్ ఎన్ని ఉన్నాయి, 10 మ్యాంగోస్. సో టోటల్గా 10 యాపిల్స్. సో 22 గ్రీన్ ఫ్రూట్స్ ఉన్నాయి. అందులో గ్రీన్ మ్యాంగోస్ అనేవి ఎంత పర్సంటేజ్. సో గ్రీన్ మ్యాంగోస్ యొక్క పర్సంటేజ్. సో గ్రీన్ మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయి, 12 టోటల్గా, ఓకేనా. 12 మ్యాంగోస్ ఉన్నాయి. టోటల్గా గ్రీన్ ఫ్రూట్స్ ఎన్ని, టోటల్గా గ్రీన్ ఫ్రూట్స్ వచ్చేసరికి 22. టోటల్గా 22 గ్రీన్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇంటూ 100. సో క్యాన్సల్ చేద్దాం, 2 6s are 12, 2 11s are ఎంత వస్తుంది, 2 11s are. సో 100/11 అనేది 9.09 అవుతుంది. సో 6 మల్టిప్లైడ్ బై 9.09. సో 6 9s are 54. సో ఆన్సర్ ఈజ్ 54.54%. ఎంత అవుతుంది, 54.54%. సో ఈ క్వశ్చన్ అనేది కొంచెం ఏంటంటే లాంగ్వేజ్ అనేది ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏంటంటే కనిపించడం అనేది జరిగింది, ఓకేనా. సో 54.54. జాగ్రత్తగా ఇక్కడ చూడండి, గ్రీన్ ఫ్రూట్స్లో గ్రీన్ మ్యాంగోస్ ఎంత పర్సంటేజ్ అడిగాడు. గ్రీన్ ఫ్రూట్స్ అంటే మ్యాంగోస్ ప్లస్ ఏదైతే మన యాపిల్స్ ఉన్నాయి రెండు కలిపి, ఓకేనా. నా కమింగ్ టు ద 160th క్వశ్చన్. ఇది చూడండి, సింపుల్ క్వశ్చన్ ఇది. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద 2 digits ఈజ్ 14 అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 2, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద 2 digit నెంబర్. అంటే 2 digits ఉన్నాయి. సో లెట్ us సే ఆ 2 digits వచ్చేసరికి XY, ఓకేనా. X అండ్ Y ఇవి 2 digits అన్నమాట.
సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎక్స్ ప్లస్ వై అనేది 2 డిజిట్స్ యొక్క టోటల్ అనేది 14 అంట. అండ్ డిఫరెన్స్ వచ్చేసరికి ఎక్స్ మైనస్ వై వచ్చేసరికి ఎంత 12. అంటే ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ వై వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయొచ్చా? చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, రెండింటిని యాడ్ చేసి హాఫ్ చేయండి. సో 14 + 2 16/2 ఈజ్ 8. సో ఎక్స్ వాల్యూ అనేది 8 అవుతుంది. వై వాల్యూ కావాలంటే రెండింటి యొక్క డిఫరెన్స్ చేసి హాఫ్ చేయండి. సో 14 - 2 ఈజ్ 12, 12/2 ఈజ్ 6. సో ఎక్స్ వాల్యూ 8, వై వాల్యూ 6. ఓకేనా? సో ఎక్స్ వై వచ్చేసాయి. సో 86 అనేది మన నెంబర్. సో ఇక్కడ అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 డిజిట్స్ అంటే ఎక్స్ మల్టిప్లైడ్ బై. సో 8 × 6 చేయాలి మనం. సో సింపుల్, ఇది 8 6 8 48. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. మీరు ఇంతవరకు మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయకపోతే వెంటనే డౌన్లోడ్ చేయండి. ఇక్కడ మీకు ఏంటంటే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు మాక్ టెస్ట్ కనుక అటెంప్ట్ చేయాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, తెలుగు ఎగ్జామ్ ప్రెప్ మాక్స్. సో మాక్ టెస్ట్కి ఏంటంటే ఒక సపరేట్ అప్లికేషన్ ఏమంటే డెడికేట్ అనేది చేసాం. సో తెలుగు ఎగ్జామ్ ప్రెప్ యాప్, ఇక్కడ వీడియో క్లాసెస్ ఉంటాయి. తెలుగు ఎగ్జామ్ ప్రెప్ మాక్స్, ఇందులో మీకు ఏంటంటే మాక్ టెస్ట్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కనుక చూస్తే ఏపీ ఐసెట్ కానీ టీఎస్ ఐసెట్ కానీ అందులో మనకి ఏంటంటే మంచి ర్యాంక్స్ అనేవి రావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఏంటంటే మీకు ఐసెట్కి సంబంధించిన కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతో చాలా ఇంపార్టెంట్ ఇది, ఇప్పుడు ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఏపీ అండ్ టీఎస్ ఐసెట్ స్టూడెంట్స్ కోసం టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేసాం. ఎక్కడ లాంచ్ చేసాం? ఇక్కడ తెలుగు ఎగ్జామ్ ప్రెప్ మాక్స్ అప్లికేషన్లో. ఓకేనా? సో ఓన్లీ 99 రూపీస్కే మీకేంటంటే టాపిక్ వైజ్ టెస్ట్ అనేవి అవైలబుల్ ఉంటాయి, సెక్షనల్ టెస్ట్ అనేది అవైలబుల్ ఉంటాయి. అండ్ దాంతోపాటు 10 గ్రాండ్ టెస్ట్ అనేది, ఓకేనా, ఏపీ ఐసెట్ వాళ్ళకి టీఎస్ ఐసెట్ వాళ్ళకి మేమేంటంటే ప్రొవైడ్ అనేది చేస్తాం. అండ్ లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ పైన మీకు ఏంటంటే ఈ గ్రాండ్ టెస్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఇది టెస్ట్ సిరీస్ గురించి. నెక్స్ట్, ఒకవేళ మీరు వీడియో క్లాసెస్ ఏవైతే క్లాసెస్ ఉన్నాయో, కోచింగ్ ఉందో అది వినాలి అనుకుంటే మీరు ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో తెలుగు ఎగ్జామ్ ప్రెప్, అక్కడ నుంచి మీరు ఏంటంటే క్లాసెస్ అనేది వినవచ్చు. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దీని యొక్క ప్రైస్ అనేది ఓన్లీ 999 ఫర్ 3 months. 3 monthsకి 999 రూపీస్. ఓకేనా? నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం మనం. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11 అంటే ఇక్కడ ఏదైతే నెంబర్స్ ఉన్నాయో అందులో ఏ నెంబర్ అనేది మనము 11తో డివైడ్ చేయవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11 అంటే 11 యొక్క డివిజిబిలిటీ మనకు తెలియాలి. 11 యొక్క డివిజిబిలిటీ మనకి ఏం చెప్తుందంటే, మన దగ్గర ఏదైనా ఒక నెంబర్ కనుక ఉంటే లెటస్ సే ఒక నెంబర్ ఉంది 343, ఈ నెంబర్ అనేది ఉందా. సో ఈ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే మనం ఏం చేయాలంటే డిజిట్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ డిజిట్స్ అండ్ ఆడ్ డిజిట్స్, దాని యొక్క సమ్ అనేది మనం చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఇది డిజిట్ నెంబర్ 1, ఇది డిజిట్ నెంబర్ 2, ఇది డిజిట్ నెంబర్ 3. సో ఆడ్ డిజిట్స్ అన్నీ యాడ్ చేస్తాం. సో ఫస్ట్ డిజిట్, థర్డ్ డిజిట్ అంటే 3 + 3 మైనస్ సెకండ్ డిజిట్ 4 అంటే 6 - 4. సో దీని యొక్క ఆన్సర్ అనేది 0 అయినా కావాలి లేదా 11 అయినా కావాలి. అలా అయితేనే 11తో డివిజిబుల్ అవుతుంది. సో ఇది 0 కాదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఎంత వచ్చింది? 2 వచ్చింది కాబట్టి ఇది డివిజిబుల్ కాదు. నెక్స్ట్ ఇంకొక నెంబర్ తీసుకుందాం మనం, 1331. ఓకేనా? 1331 లేదా చిన్న నెంబర్ కాకుండా ఒక పెద్ద నెంబరే తీసుకుందాం, 16461. ఓకేనా? 16461. క్లియరా? సో ఈ నెంబర్ అనేది దేంతో మన ఏదైతే నెంబర్ ఏంటది, సో ఈ నెంబర్ అనేది మనకు డివిజిబుల్ అవుతుందా 11తో? 11తో డివిజిబుల్ కాదు. సో ఇంకొక నెంబర్ తీసుకుందాం, 331 124 లేకపోతే 14641 కదా, 1331 తీసుకుందాం సింపుల్గా. ఎందుకు 1331. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ డిజిట్, థర్డ్ డిజిట్ రెండింటిని యాడ్ చేస్తాను. సో 1 + 3 ఎంత? 1 + 3. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తాను. సో 3 + 1. ఓకేనా? సో ఇక్కడ ఏమొచ్చింది? 4 - 4 ఎంత? 0. సో ఇది 0 అయింది కాబట్టి ఇది దీని యొక్క ఏదైతే ఈ నెంబర్ ఉందో ఇది 11తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇలా చెక్ చేద్దాం మనం. ఫస్ట్ ఆప్షన్ 1 చెక్ చేద్దాం. ఆప్షన్ 1లో మనం ఏం చేద్దామంటే ఏవైతే ఆడ్ డిజిట్స్ ఉన్నాయో వీటికి డాట్స్ అనేవి ఇద్దాం. సో ఆడ్ డిజిట్స్ లేదా ఆల్టర్నేట్ డిజిట్స్ యొక్క సమ్ డిఫరెన్స్ అనేది చూడాలి మనం. సో 6 ఒక 4,
10, 10 ఒక 8 18, 18 ఒక 4 22. సో ఇది 22 వచ్చింది, 22 మైనస్, సో రిమైనింగ్ నెంబర్స్ 5 ఒక 7 12, 5 ఒక 7 12, 12 ఒక 9, 12 ఒక 9 ఎంత 21. సో 22 మైనస్ 21 ఎంత వచ్చింది? 0 వచ్చిందా? కాదు, 1 వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 11. నెక్స్ట్ నెంబర్ చూద్దాం. ఓకేనా, డిజిట్స్ ఆల్టర్నేట్ డిజిట్స్ తీసుకోవాలి. సో 5 ఒక 8 13, 13 ఒక 7 20, 20 ఒక 6 26, 26 చేసాం. మైనస్ 5 ఒక 4 9, 9 ఒక 2 11, 11 ఒక 6 ఎంత 17. ఇది కూడా మనకేంటంటే మనకు 0 రాలేదు, వచ్చిందా? ఇక్కడ 9 వచ్చింది, సో ఇది రాలేదు. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ చూద్దాం. ఈ నెంబర్ చూద్దాం ఎంత వస్తుంది. సో 9 ఒక 4 13, 13 ఒక 5 18, 18 ఒక 2 20. ఓకే 20 మైనస్ ఎంత అయింది చూడండి, 5 3 ఒక 5 8, 8 ఒక 1 9. సో 20 మైనస్ 9, 20 మైనస్ 9 ఎంత 11. సో 11 అనేది 11తో డివిజిబుల్. ఎస్. సో మన వాల్యూ అనేది 0 అయినా రావాలి, 11 అయినా రావాలి, లేదా 11 యొక్క మల్టిపుల్ రావాలి. సో అలా వస్తే ఆ నెంబర్ అనేది డివిజిబుల్. సో ఆప్షన్ 4, ద నెంబర్ ఆప్షన్ 4 ఈజ్ డివిజిబుల్ బై 11. ఓకేనా. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ 162 చూడండి. ఎక్స్ అండ్ వై మేక్ అ పార్ట్నర్షిప్. సో ఎక్స్ వై ఇద్దరు కూడా ఒక పార్ట్నర్షిప్, ఒక బిజినెస్లో ఉన్నారు. సో ఎక్స్ ఇన్వెస్ట్ 8,000 ఫర్ 8 months, వై రిమైన్స్ ఇన్ ద బిజినెస్ ఫర్ 4 months. అవుట్ ఆఫ్ ద ప్రాఫిట్ వై క్లెయిమ్స్ 2/7 ఆఫ్ ద ప్రాఫిట్. సో ఇక్కడ చూడండి, ప్రాఫిట్ రేషియో అనేది ఎలా మనం డివైడ్ చేస్తామంటే, ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే మనం అమౌంట్ పెడతామో, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ మనం ప్రాఫిట్ రేషియోగా చెప్తాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇది. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎక్స్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, వై ఎంత ఇన్వెస్ట్ చేశాడు చూద్దాం. సో ఎక్స్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 8,000 ఇన్వెస్ట్ చేశాడు. సో ఎక్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఎక్స్ యొక్క రేషియో కనుక చూస్తే 8,000 ఇన్వెస్ట్ చేశాడు. సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ ఎంత 8 months. ఓకేనా, 8 months. అదే వై యొక్క రేషియో ఎలా ఉండాలి? సో వై రిమైన్స్ ఇన్ ద బిజినెస్ ఫర్ 4 months. సో వై ఎన్ని మంత్స్లో ఉన్నాడు? 4 months ఉన్నాడు. కానీ వై యొక్క ఇన్వెస్ట్మెంట్ తెలుసా? మనకు తెలియదు. సో లెటెస్ట్ అది వై రూపీసే ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. ఓకేనా, వై రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. సో ఈ రెండిటి యొక్క రేషియో అనేది మనకు డైరెక్ట్గా ఇవ్వలేదు. ఎలా ఇచ్చాడు చూడండి, సో టోటల్గా వై ఎంత తీసుకుంటాడంటే 2/7 తీసుకుంటాడంట. సో వై ఎన్ని పార్ట్స్ తీసుకుంటాడు? 2/7. అంటే ఓకేనా, వై 2 parts తీసుకుంటాడు. ఎక్స్ 7 parts తీసుకుంటాడా? కాదు. అంటే టోటల్గా మన దగ్గర 7 parts ఉంటే, 7 భాగాలు కనుక ఉంటే అందులో 2 parts వై తీసుకుంటాడు, మిగిలినవి ఎక్స్ తీసుకుంటాడు. సో ఎక్స్ రేషియో వై వచ్చేసరికి 5:2. ఓకేనా, ఇది క్లియరా? సో ఎక్స్ రేషియో 5:2. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే 8 8 64, 64,000 డివైడెడ్ బై 4y. సో రేషియోని మనం ఇలా కూడా రాయొచ్చు, దట్ ఈస్ ఈక్వల్స్ టు 5/2. సో 2తో క్యాన్సిల్ చేయండి, 2 2s are 4, 5తో క్యాన్సిల్ చేయండి, మనకి ఎంత వస్తుంది? 5 1s are 5, 5 2s are 10, 5 8s are 40, 00. సో 2తో క్యాన్సిల్ చేస్తే 2 6s are 12, 2 4s are 8, 6400. సో ఇక్కడ y, సో 6400 దట్ ఈస్ ఈక్వల్స్ టు y. సో y ఎంత డబ్బులు అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేశాడంటే 6,400, విచ్ ఇస్ ఆప్షన్ డి. 6,400 రూపీస్ అనేది ఇన్వెస్ట్ అనేది చేస్తాడు. ఓకేనా, క్లియర్. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి టుగెదర్ స్టార్ట్ ఎ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ ఇన్ ద రేషియో 4:3. సో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి చూడండి, 4:3. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 4:3లో ఉన్నాయి. ఇఫ్ 9% ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ గోస్ టు ద చారిటీ, ఏస్ షేర్ ఈజ్ 1,196, ఫైండ్ ద ప్రాఫిట్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే టోటల్ ప్రాఫిట్లో, ఓకేనా, లెటస్ సే టోటల్ ప్రాఫిట్లో ఏమైంది అంటే 9% అనేది మనము చారిటీకి ఇచ్చేస్తున్నాం. సో లెటస్ సే టోటల్ ప్రాఫిట్ అనేది 100% అయితే, ఆ 100%లో 9% అనేది మనం ప్రాఫిట్ అనేది చారిటీకి ఇచ్చేస్తున్నాం. సో షేరింగ్ ప్రాఫిట్ ఎంత? షేరింగ్ ప్రాఫిట్ ఎంత? షేరింగ్ ప్రాఫిట్ ఈజ్ 100% ఆఫ్ ద ప్రాఫిట్లోంచి 9% అనేది తీసేయాలి. సో 100లోంచి 9 కనుక తీసేస్తే ఎంత వస్తుంది? 91%. సో 91% ఆఫ్ ద ప్రాఫిట్ని వీళ్ళు షేర్ చేస్తున్నారు, అవునా?
వీళ్ళు ఏం చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ఎలా షేర్ చేస్తున్నారు, 91% ఆఫ్ ద ప్రాఫిట్ని 4:3లో షేర్ చేస్తున్నారు. సో ఎక్స్ వై 4:3లో షేర్ చేస్తున్నారు. సో ఎక్స్కి ఎంత వస్తుంది, సో టోటల్గా మన దగ్గర 91% ఉంది. సో ఎక్స్కి ఎన్ని పార్ట్స్ రావాలి, సో 91%లో ఎక్స్కి వచ్చేసరికి 4 పార్ట్స్ రావాలి. టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 4 + 3 7. సో టోటల్గా 7 పార్ట్స్ ఉంటే 7 పార్ట్స్లో 4 పార్ట్స్ ఏంటంటే ఎక్స్కి రావాలి. సో 7తో క్యాన్సిల్ చేయండి, 7 1 7, 7 1 7, 7 3 21. సో 13 4 ఎంత 52. సో ఎక్స్కి ఎంత పర్సెంటేజ్ వస్తుంది, 52%. ఎక్సా ఇక్కడ ఏ కదా, ఏబి ఉన్నారు. సో ఏబి, ఏకి ఎంత వస్తుంది, 52% వస్తుంది. బీకి రిమైనింగ్ వస్తుంది. సో బీ ఫైండ్ అవుట్ చేస్తామా, అవసరమే లేదు. ఓకేనా, అవసరం లేదు. సో ఇక్కడ నేనేం చేశాను చూడండి. సో టోటల్గా నా దగ్గర 7 పార్ట్స్ ఉన్నాయి. 7 పార్ట్స్లో 4 పార్ట్స్ ఏంటంటే ఏకి రావాలి. సో టోటల్గా మనం షేర్ చేయాల్సింది 91%, 100% కాదు. క్లియరా. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాడు, ఏస్ షేర్ = 1196. అంటే ఇక్కడ నుంచి ఏం చెప్పాడు, 52% అనేది 1196 అయితే దెన్ మనకు కావాల్సింది వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్. టోటల్ ప్రాఫిట్ ఇస్ 100%. సో 100% ఎంత క్యాలిక్యులేట్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1196/52 మల్టిప్లైడ్ బై 100. ఓకేనా. సో ఇక్కడ నుంచి నేను ఏం చేయొచ్చు, 52తో క్యాన్సిల్ చేస్తే డైరెక్ట్గా 52 1 52 2 ఎంత వస్తుంది, 104. 52 2 104. 104 అంటే ఇక్కడ రిమైనింగ్ వచ్చేసరికి మనకు 15 వస్తుంది. అవునా, 15. సో 52 3 అవునా, 52 3. సో ఎగ్జాక్ట్లీ మనం కనుక చూస్తే 52 × 23 అనేది మనకు 1196 వస్తుంది. సో మన ఆన్సర్ 2300. సో టోటల్ ప్రాఫిట్ అనేది ఎంత, 2300 ఆర్ 2300, విచ్ ఈస్ ఆప్షన్ 1. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్. ఇది కూడా కొంచెం ఏంటంటే ఆలోచించాలి. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఏం ఇచ్చాడు, ఎలా పంచాలి, ఎలా షేర్ చేయాలి అనేది. ఓకేనా. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఎ సర్టన్ నెంబర్ ఆఫ్ మెన్ కెన్ డూ అ పీస్ ఆఫ్ వర్క్. సో ఇది చూడండి, టైమ్ అండ్ వర్క్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. ఎ సర్టన్ నెంబర్ ఆఫ్ మెన్ కెన్ డూ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ X days. ఇఫ్ 10 men, ఓకేనా, ఇఫ్ 10 less men could finish the work in 20 more days, how many men are there in the starting? So let us say మన దగ్గర స్టార్టింగ్ m men ఉన్నారు. ఇది ఏంటంటే చాలా సింపుల్ ఫార్ములా. ఇది ఏంటది అంటే m1 × d1 = m2 d2. సో మన దగ్గర స్టార్టింగ్లో m men, ఓకేనా, m men లేదా x అనుకోండి, x మెంబర్స్ ఉన్నారు స్టార్టింగ్. ఇది m1 = x. సో వీళ్ళు ఎన్ని రోజుల్లో వర్క్ని కంప్లీట్ చేస్తున్నారు, d1 = 80 డేస్లో వీళ్ళు వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. 80 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, ఎంతమంది అయితే జనాలు ఉన్నారో అందులోంచి ఇఫ్ 10 లెస్ అంటే ఇంతకుముందు ఎక్స్ మెంబర్స్ ఉన్నారు, అందులో ఇప్పుడు 10 మందిని తీసేసాం. సో 10 మెంబర్స్ లెస్ అయింది. సో 10 మెంబర్స్ని లెస్ చేస్తే డేస్ ఎన్ని రోజులు అవుతుంది, 20 more days అవుతుంది. అంటే ఇంతకుముందు 80 డేస్, కానీ ఇప్పుడు 80 + 20 విచ్ ఇస్ 100 days. సో m1 d1 = m2 d2 వేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో m1 = x, d1 = 80, that is equals to m2 = x minus 10, d2 = 100. అవునా, 100. సో ఇక్కడ నుంచి నేను ఏం చేయొచ్చు, 0తో 0 క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ నుంచి నేను x minus 10 లేదా మల్టిప్లై చేసేద్దాం ఎందుకు. సో అలా పంపించడం 8x = 10x minus 100. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, 100 = 2x. సో x వాల్యూ ఏమైపోయింది ఇక్కడ, సింపుల్గా x వాల్యూ = 50. అంటే స్టార్టింగ్లో ఎంతమంది మెన్ ఉన్నారు, సో స్టార్టింగ్లో 50 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ అడిగింది స్టార్టింగే కాబట్టి హౌ మెనీ మెన్ ఆర్ దేర్ ఇన్ ద స్టార్టింగ్. సో స్టార్టింగ్లో 50 మెంబర్స్ ఉన్నారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఒకవేళ స్టార్టింగ్ కాకుండా తర్వాత ఎంతమంది ఉన్నారంటే 50కి 10 మెంబర్స్ తగ్గి ఉన్నారు, అంటే 40. సో ఏది అడిగితే అది మనం ఆన్సర్గా చెప్తాం. ఓకేనా. నా కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్. సో ఇక్కడ ఏమంటున్నాడు, A + B కెన్ డూ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. సో A + B ఏంటంటే ఒక వర్క్ని 12 daysలో చేస్తున్నారు. వైల్ B అలోన్, B ఒక్కడే, ఓకేనా, B ఒక్కడే 30 daysలో చేస్తున్నాడు. సో మనం ఏం చేద్దాం, 12కి 30కి LCM. సో 12కి 30కి LCM వచ్చేసరికి 60 అవుతుంది. సో 60 అనేది, సో మనం అజ్యూమ్ చేస్తాం. సో టోటల్ వర్క్ అనేది 60 యూనిట్స్. 12 5 60. సో A + B ఏంటంటే కలిసి 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు.
బి ఒక్కడే 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు. సో బి ఒక్కడే 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు. ఏ ప్లస్ బి 5 యూనిట్స్. ఇదేంటి ఎఫిషియన్సీ, ఇది ఎఫిషియన్సీ, ఇది వచ్చేసరికి డేస్, ఇది వచ్చేసరికి డేస్. సో ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ 5 అయితే బి ఒక్కడే ఎఫిషియన్సీ 2 అయితే ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, ఏ యొక్క ఎఫిషియన్సీ వచ్చేసరికి 3. అప్పుడే కదా 3 + 2 5 అవుతుంది. అవును. సో 3. సో 60/3. సో ఏ ఎన్ని రోజులు, సో టోటల్ వర్క్ ఎంత, సో ఏ యొక్క డేస్, ఏస్ డేస్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వర్క్ బై ఏస్ ఎఫిషియన్సీ. సో ఇది రాయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా 60/3 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు అంటే 20 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తాడు. సో విచ్ ఇస్ ఆప్షన్ 3. సో ఈ విధంగా మనం ఏంటంటే చాలా సింపుల్గా ఏవైతే ఈ 10 క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని చాలా సింపుల్గా చేసేసాం. ఇక్కడ ఏంటంటే మనం లాంగ్వేజ్కి ఏంటంటే ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. అర్థమెటిక్ ఈజ్ నథింగ్ బట్ అ లాంగ్వేజ్ గేమ్. సో ఇందులో లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎప్పుడైతే మీరు క్వశ్చన్ని బాగా అర్థం చేసుకుంటారో మీరు ఏంటంటే చాలా ఈజీగా ఏంటంటే క్వశ్చన్స్ని సాల్వ్ అనేది చేయొచ్చు. సో ఇక్కడతో మనం ఏంటంటే ఈ వీడియోని ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఐసెట్ ఎగ్జామినేషన్.